నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు వనమ రాఘవ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతమ్మ మాట్లాడుతూ రైతులకు వెంటనే రుణమాఫీ అమలు చేయాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ వెంటనే చెల్లించాలని కోరుతూ కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతుల బోనస్ వెంటనే రైతుల బోనస్ వెంటనే తడిచిన ధాన్యం వెంటనే తడిచిన ధాన్యం వెంటనే తడిచిన ధాన్యం వెంటనే జై తెలంగాణ జై కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం హనుమా గారి నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం వనమ గారి నాయకత్వం. ముందుగా అందరికీ నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం కొత్తగూడెం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ రోజున రైతులకు మద్దతుగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో ఎలక్షన్స్ అయిన తెల్లారే 500 రూపాయలు బోనస్ బస్తాకి 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పాడు. అది మాట మార్చిన రేవంత్ ప్రభుత్వంపై అందరం కూడా వారి మాటని ఖండిస్తా ఉన్నాము. సన్న బియ్యము, దొడ్డు బియ్యానికి, సన్న వడ్లకి, అదే విధంగా 90% దొడ్డు వడ్లే పండిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ ఒకటే ధర ఇవ్వాలని చెప్పి కూడా తెలియపరుస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఓటు పడంగానే మాట మార్చినటువంటి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చుకోకపోతే ఇంకా రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది కూడా పడతారని తెలియపరుస్తా ఉన్నా. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఏంటి, రైతు బీమా ఏంటి, టెన్షన్ గా ఇట్లా పడిపోయేది. ఈ రోజున ఏది కూడా సాధించలేని ఒక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో రైతాంగం ఏదైతే ఉన్నదో వనమ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఇప్పుడు ఏదైతే చెప్పారో బస్తాకి 500 రూపాయలు అని, దొడ్డొడ్లకి, సన్నొడ్లకి 90% దొడ్డు వడ్ల ఈ రాష్ట్రంలో పండిస్తున్నాం కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి మనవి చేస్తూ, అదే విధంగా అది కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేనికైనా సిద్ధం. ఇక్కడ వనమ వెంకటేశ్వర గారు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి మేము సిద్ధమని కూడా తెలియపరుస్తా ఉన్నాం. వనమ గారి నాయకత్వం, వనమ